మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ మీద క్లిక్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మీద క్లిక్ చేయండి, సో దాట్ వేరే వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవుతుంది. అమ్మమ్మ ఏం చేస్తున్నావు ఈరోజు? ఉల్లిగడ్డ కోసుకున్నా, బెండకాయ కోసుకున్నా, టమాటా కోసుకున్నా, కరపాకు వేసుకున్నా, చింతపండు వేసుకున్నా. ఇప్పుడు నూనె పోస్తున్నా. దేనికోసం ఇవన్నీ? ఇవన్నీ పిండి చారు గురించి. పిండి చారు కోసం అంటే దప్పడం. అయితే అమ్మమ్మ ఫస్ట్ ఏం వేసుకున్నావు నువ్వు? ఇది నూనె కాగాలి. నూనె కాగిన తర్వాత మళ్ళీ దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. నూనె పోసినావా? నూనె పోసిన. ఓకే. నూనె కొంచెం గరం అయినాక ఇవి వేసుకోవాలి. తాలింపు ఏంది? ఆవాలు జీలకర్రనా? ఆవాలు జీలకర్ర. ఎండుమిర్చి కూడా వేస్తామా? ఓకే. పచ్చిమిర్చి చేసుకుంటే ఓకే. టమాటా చారు చేసుకుంటే వేసుకోవాలి. తాతకి ఇష్టమానే? చాలా ఇష్టం. అవునా? చాలా ఇష్టం. నీకు ఎంతమంది మన్మరాళ్ళే? నాకు 3 బిడ్డలు 3 కొడుకులు. ఒక పెద్ద బిడ్డకు 6 బిడ్డలు 1 కొడుకు. అంటే మా అమ్మకు 6 బిడ్డలు 1 కొడుకు. బిడ్డలే లైన్ గా మళ్ళా కొడుకులు. అయితే పెద్ద అమ్మకు 6 బిడ్డలు, 6 జనకు 1 బాబు వచ్చింది. ఇక మా 2వ బిడ్డకు 3 కొడుకులే, 3 అబ్బాయిలే పెళ్లిలకు వచ్చిన వాళ్ళు. ఇక మా చిన్న 3వ బిడ్డకు 3 బిడ్డలే, వాళ్ళు కూడా పెళ్లిలకు వచ్చింది. ఓకే. ఇక పెద్ద బిడ్డకు 2 బిడ్డలు లగ్గాలని మన్మరాలు 2 వచ్చారు, మీ మన్మరాలు. ఇక తర్వాత ఇక చూసుకుంటే ఇక అడిగేటోటి కొడుకు 4వ కొడుకు 3 బిడ్డలు. అమ్మాయికి పెళ్లి. ఇప్పుడు ఆమె పెళ్లి కదనే? నీ పెద్ద మన్మరాలు పెళ్లి. ఇప్పుడు 18వ తారీఖు ఎంగేజ్మెంట్, వచ్చిన మే 16వ తారీఖు కళ్యాణం. ఓకే. అయితే ఇక మన 5వ కొడుకు 1 బిడ్డ 1 కొడుకు. ఎవరు? 5వ కొడుకు మహేష్. అంటే ఒక్క నిమిషం అమ్మ. మా అమ్మమ్మకి 3 బిడ్డలు 3 కొడుకులు. అందులో ఫస్ట్ బిడ్డ మా అమ్మ, తర్వాత 2 చిన్నమ్మలు, తర్వాత 3 కొడుకులు అనమాట. సో ఆ 3 కొడుకులల్లో పెద్ద కొడుకు బిడ్డ పెళ్ళి అనమాట నెక్స్ట్ మంత్. చెప్పే. తర్వాత 5వ కొడుకు 1 కొడుకు 1 అబ్బాయి 1 అమ్మాయి. ఇక 6వ పిల్లవాడు చంద్రుడికి చిన్న కొడుకు 1 అబ్బాయి 1 అమ్మాయి. ఓకే. ఎవరిష్టమే నీకు? అందరు ఇట్లా ఎవరిష్టం? అందరిలో మా పెద్ద పిల్లలు, మా పుష్ప పిల్లలు, నా పెద్ద 4వ కొడుకు ఉమా. నాకు మన్మరాలు ఇప్పుడు పెళ్ళి అయిపోయిందని ఎక్కువ ఇష్టం. నాకు మా అమ్మాయిని మంచిగా చూసుకుంటున్నాను. నేనేం ఛాయ్ కూడా తాగకపోతే కూడా తెస్తుంది. నాని తాగలే అంటుంది. మా అమ్మమ్మ మా పెద్ద మామ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది, అంటే సెపరేట్ అయిపోయినారు. సో మా అమ్మ వాళ్ళ బిడ్డ ఎక్కువ కేర్ చేస్తుంది అన్నట్టు. సో మా దగ్గరికి చాలా తక్కువ అంటే వస్తుంది, కాకపోతే చాలా తక్కువ సార్లు, అంటే కొన్ని సార్లే వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా వండిపించుకుంటాం అనమాట మేము మా అమ్మమ్మని. అమ్మమ్మ మనోళ్ళకి చేపల కూర ఎప్పుడు చేసి పెడుతున్నావే? పండుగ వెళ్ళినాక. రైట్. అప్పటిదాకా మనకి ఇంకా వెజ్ రెసిపీస్ ఏనా? మంగళవారం చేపల పులుసు. ఓకే డన్. అన్ని డబ్బులు వస్తాయి. ఫస్ట్ అవుతుంది ఏప్రిల్. మళ్ళీ మన బిడ్డలు కూడా బర్త్డే ఉంది 15వ తారీఖు. ఏప్రిల్ 15కు నా పెద్ద బిడ్డ. ఆమె పుట్టి 50 ఏళ్ళు, నా పెళ్ళ 51 సంవత్సరం. అంటే మా అమ్మ పెళ్లి నేనే చేసిన, నేను మా ఆయన చేసినాము. మా ఆయన చనిపోయి ఇప్పుడు 4 ఏళ్ళు వెళ్ళి 5 ఏళ్ళు పడ్డాయి. మాటల్లో పడి ఇంట్లో ఏమేమి వేస్తున్నావో నాకు చెప్పనే. మళ్ళీ బెండకాయ వేసిన, బెండకాయ తర్వాత ఇక టమాటా వేస్తున్నా. ఓకే. ఫస్ట్ ఉల్లిగడ్డ కరపట్టు వేసిన. ఓకే. బాగా వేసుకుంటున్నా. ఓకే. ఇట్లా ఈ సైజు బెండకాయ మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. అమ్మమ్మ ఇలా మటన్ కూడా వేసుకోవచ్చు కదనే? ఇంకా మటన్ పులుసు కూడా సాసు కూడా పెద్ద ముక్కలు కొట్టుకొని ఇతను 1 పావు వేసుకొని తప్పని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అదే మమ్మీ బాగా ఇట్లా మటన్ వేసే చేస్తుంది అన్నట్టు. అదే బాగుంటది. అట్లనే బాగుంటుంది. బొక్కలు ఉండాలి, అప్పుడు కూర సోద కూడా మంచిగా వస్తుంది. తర్వాత ఉప్పు కారం అల్లం వెల్లిగడ్డ బాగా వేసి బాగా మరిగా పెట్టుకోవాలి దాన్ని. అంటే చాప్స్ అంటే మటన్ చాప్స్ అలాగుంటది. దాన్ని ఇట్లా కొట్టిస్తారు. దాన్ని వేయించుకోవాలంటే కూడా గంట
మీద వేసుకోవాలంటే కూడా సాఫ్ట్ కూడా కొట్టి మేము వేసుకుంటామంటే కట్కాని ఏం చేస్తాడు దాన్ని మంచిగా ఇట్లా కొడతాడు అలా కొట్టి ఇట్లా బిల్లలు ఇస్తారు దానికి ఉప్పు కారం పసుపు అన్ని పట్టించుకోవాలి ఇంకా మసాలా ఇట్లా వేసుకోవాలి ఇంకా మీద నూనె కడాయి పెట్టుకొని మంచిగా నూనె వేసుకొని అలా రెండు పక్కకి వేసుకోవాలి తిన్నాడు కొద్దిగా బొక్క కూడా తినేస్తుంది. అంటే ఇట్లా బెండకాయలకి బదులు మటన్ వేసుకొని చేసుకోవాలి అంతేనా? మటన్ చేసుకోవచ్చు. ఇక ఉంటే బోటి కూడా ఉంటే చారు పెట్టుకోవచ్చు. బోటి చారు కూడా కానీ పిల్లలు ఇప్పటి కాలం తింటలేరు కదా, మా కాలంలో తిన్నాము ఇప్పటి కాలంలో తింటలేరు. అట్లా అని ఇట్లా బెండకాయ ఇట్లా ఉల్లిగడ్డ కరివేపాకు ఇవి వేసి నేను టమాటా వేసి చారు పెడుతున్నాను అనమాట. నేను చింతపండు తీసుకొని పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు పసుపు వేస్తాను. ఓకే. కానీ అమ్మమ్మ నువ్వు సింపుల్ గా చేస్తావే, చాలా టేస్ట్ అవుతుంది. అన్ని విధాలు మంచిగా ఉండాలి, అయిపోతారు. నీ బిడ్డ ఏం తక్కువ కాదే. అంటే మా అమ్మ నిజంగా అసలు నేను ఫ్యాన్ అన్నమాట ఆమె చేసే వంటలకి. ఇప్పుడు నీకు ఫ్యాన్ అయిపోయినా. నా అమ్మాయికి 7 డ్రైవర్కి ఆమెకి ఏం చేత కాదనమాట. అందుకోసమే నేను చేస్తా. మిషన్ మీద చేస్తుంది కదా, ఒంట్లో బాగుండదు అమ్మకి. ఏం చేస్తుంది నీ పెద్ద బిడ్డ? ఆమె బట్టలు కుడుతుందమ్మా. జిరాక్స్ మిషన్ పెట్టుకుంది, అందరు అమ్మాయిలను దాదుకుంటుంది, అబ్బాయిని చదివిపిస్తుంది. ఇక ఇంకో 2 బిడ్డలు వాళ్ళు పిల్లలు, పెద్దామకు ఒక బిడ్డ, రెండో గామకు ఒక బిడ్డ, ఇంకా మూడో గామ పెళ్లికున్నది. ఆమె చదువుకుంటుంది, ఆఫీసులో ఎక్కడ పని చేస్తుందంట. 4వ గామె కూడా పని చేస్తుంది. చిన్న ఆమె జిరాక్స్ మిషన్ చూసుకుంటుంది. 5వ ఆమె. 6వ ఆమె 10వ క్లాస్ కి ఎగ్జామ్. అందరు చదువుకుంటున్నారే? అందరు చదువుకుంటున్నారు. అంటే అమ్మమ్మ మా గురించి మాట్లాడుతుంది. పెద్ద బిడ్డ అంటే మా అమ్మనే. మా మమ్మీని కూడా బరిలోకి తీసుకొస్తా. ఆమె వేసే వంటలకి మీరు మొత్తం బట్టలు చింపేసుకుంటారు అనమాట, అంత బాగా వండుతుంది. చింతపండు రసము అందులో వేసుకోవాలి ఇప్పుడు, అంతేనా? ఓకే ఓకే. అక్కడికి వచ్చి మంచిగా చింతపండు రసం ఇట్లా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని అందులో పోసేసుకోవడం. వేసుకుంటే ఓకే, పచ్చడి ఉంటుంది అనమాట. ఇట్లా కొద్దిగా వచ్చేస్తుంది. అమ్మమ్మ తాతకి ఏమేమి ఇష్టం నువ్వు చేస్తుంది? మా ఆయనకు చేపలు ఇష్టము, తలకాయ కూర ఇష్టము. కాదే, మమ్మీ చెప్పింది ఒకసారి, నువ్వు పెళ్ళైన కొత్తలో నువ్వు అసలు నీకు వంటలే రావంట, మమ్మీ వాళ్ళే వండుతున్నాడంట. ఏమో మరి మమ్మీ వాళ్ళే వండుతుండేనంటే నీకు వంటలు రావంట. నేను షాప్ పోతుంటే, మా అమ్మాయిలు ఉన్నప్పుడు నేను షాప్కి వెళ్తుంటే అందుకని నాకు రాదని చెప్తుంది. నీది కూడా, నువ్వు కూడా కిరాణా షాప్ పెట్టుకున్నావా? అట్లానే ఇక నాకు రావని పొద్దున్న వెళ్ళిపోతుంటే రాత్రికి వచ్చేసి. సో నువ్వు బిజీ ఉంటే ఇక చిన్నమ్మ వాళ్ళందరూ పిల్లలకు ఒక్క చెప్పిన ఓకే ఇక వాళ్ళే చేసుకున్నారు. పండుగలు కానీ ఏవి కానీ ఏ వారం ఏ పండుగ చేసుకోవాలి, సంక్రాంతి ఎట్లా చేసుకోవాలి, మురుకులు, గోడప్పాలు, గజ్జలు అన్ని చేసుకుందరు అనమాట. అన్ని వంట ఇచ్చేస్తుంటారు, వాళ్ళే చేసుకుంటారు. ఇక ఒక ఆమె కట్టెల పోయి పెట్టుకుని 2వ ఆమె వస్తుంటే అప్పట్లో కట్టెల పోయా, కట్టెల పోయి ఉండే, పొట్టిపోయి ఉండే, బొగ్గలపోయి ఉండే అప్పటి కాలంలో. అమ్మమ్మ ఇగో కమెంట్లల్లా నిన్ను అందరు అడుగుతున్నారు. ఓకే, నువ్వు అందరికి హాయ్ చెప్పు. హాయ్ బాయ్. అందరు మంచిగా ఉన్నారా అని అడుగు. ఎవరు? మన వాళ్ళు అందరు అందరూ మంచిగా ఉన్నారమ్మా. నాకు ఇప్పుడు 6 ఏళ్ళు దాటిపోయినాయి. పెళ్ళై ఎన్ని రోజులు, ఎన్నేళ్ళు అవుతుంది? పెళ్ళయి 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాలు. నీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 70 రాకుంటుండే వచ్చు. 70. అప్పటి కాలమే నైజాం పైసలు చూసినా, ఇక జవహర్లాల్ నెహ్రూ చూసినా, సోనియా గాంధీ చచ్చిపోయారు. సోనియా గాంధీని చూసినావా? ఇందిరమ్మ చచ్చిపోయింది కూడా చూసిన. అవునా? అప్పుడు మేము చచ్చింది కూడా చూసిన. నైజాం చచ్చిపోయింది కూడా చూసుకున్నాం. అప్పుడు పెద్ద ఒక పైస ఇస్తే మాకు పెద్ద పెద్ద ఐస్ క్రీమ్ ఇస్తారు. మేము రాగి పైసా, ఎండి పైసా అట్లా
దువ్వానకు ఏ కాడకు తులమట్లో ఇస్తున్నారు అనమాట. మాకు అప్పుడంతా తెలియలేదు, సంపాదించుకుందాము ఇలా పెట్టుకున్నామని. ఇప్పుడు 80,000కు తులమంట బంగారం. 80,000 ఏడనే 90,000 అవుతుంది. తెలియదు కానీ వింటున్నా. నేను ముసలామే కదా, బయటకు వెళ్ళను కదా, వాళ్ళు వీళ్ళు తింటాను అనమాట. ముసలమ్మ ఒక దగ్గర కూర్చుంటాను కదా, అట్లా అనుకుంటా. అయినా ఇప్పుడు మాకేమో అవసరం, అందరి పెళ్లి అయిపోయాయి, బంగారం దగ్గర నాకేమి అని అనుకుంటుంటే వింటాను అనమాట. ఓసారి తక్కువ అయితే ఓసారి ఎక్కువ అయితే తెలియదు కదా. అవును, అట్లా ఇప్పుడైతే 90 దాకా వచ్చింది, 89 చిల్లర ఉంది. మరి నీ పెద్ద మన్మరాలకి ఏమేం పెడుతున్నావు మరి పెళ్ళికి? నాకు 6 బంగారం, అబ్బాయికి 2 గొలుసు, మా కొడుకు వచ్చినాడు, నేను కాదు. మా అమ్మాయికి ఆ అబ్బాయికి 2 బట్ కారం వేసినావా? కారం తర్వాత మనం ముచ్చట్ల పడి రెసిపీ ఏమైతుందో తర్వాత ఉప్పు వేసుకుంటున్నాం. ఓకే, అంటే ఫస్ట్ చింతపండు పులుసు, కారం, ఉప్పు, సాంబార్ పొడి ఎప్పుడు వేస్తావు మరి? ఇది బాగా మసిన తర్వాత వేస్తారు, చింతపండు బాగా మసలు కదా. ఓకే, అంటే ఈవెన్ పిండి చారులో కూడా మనం సాంబార్ పొడి వేసుకోవచ్చు అన్నమాట. సాంబార్ పొడి వేసుకుంటే సంతోషం. ఓకే, అంత మంచిగుంటాను. తర్వాత కొన్ని నీళ్ళు పోస్తాయి, ఇంకా నీళ్ళు పోసుకుంటున్నావా? ఓకే, 3 తులాల గొలుసు పెడుతున్నాము, పుస్తకాడు 2 తులాల పథకం లెక్క, తులంలో కమ్మలు బుట్టాలు 5 తులాల పాపకు. బండి పెడుతున్నావా అని? బండి పైసలు ఇస్తున్నాం. అబ్బాయి ఎక్కువ అడగలేదు, మేము చెప్పలేదు. సరేనని ఒప్పుకున్నాం. అంటే 18 తారీఖు ఎంగేజ్మెంట్, మళ్ళీ మే 16 తారీఖు కళ్యాణం. ఇప్పుడు ఏం చేస్తున్నావు మామ? ఇగో ఇలా కొంచెం శనగపిండి వస్తుంది, కొంచెమేనా? ఓకే, ఇక్కడేమో బెండకాయ చారు, అక్కడేమో ఇలా నాక పెట్టుకుంటే ఉండలు రాదు, మంచిగా ఉంటుంది. ఇట్లా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే అది నాని కూడా మంచిగా ఉంటుంది. ఈ ఉత్తి ప్లేనేనా? ఇంట్లో ఏమైనా వేస్తావా? ఇంకేమి దించేటప్పుడు సాంబార్ పొడి వేస్తాం. ఓకే, ఈ రకంగా రొట్టెలు అంటే ఇష్టము, జొన్న రొట్టెలు అంటే, సర్వపిండి అంటే ఇక ఎక్కువ తింటుండే. మిరపకాయలు, బజ్జీలు అన్నీ తింటుండే. తర్వాత చచ్చిపోయి 4 సంవత్సరాలు చచ్చిపోయినాక ఎన్నిట్లు తెచ్చాను మా అమ్మాయి దగ్గరికి, మా అబ్బాయి దగ్గరికి తెచ్చాను. ఒకటి చేసిన గుడి ఉందానే? అమ్మవారి గుడి ఉంది. ఏం గుడి? ఉప్పలమ్మ అన్నారు కానీ ఎల్లమ్మ గుడి, ఎల్లమ్మది విగ్రహం పెట్టి. కానీ ఉప్పలమ్మ గుడే కదా? ఉప్పలమ్మ. మా అమ్మమ్మ ఎక్కడైతే కిరాణా షాప్ పెట్టిందో అక్కడనే ఉప్పలమ్మ వెలిచిందనమాట. సో ఆ గుడిని అయితే కట్టించినారు. సో ఎన్నేళ్ళ నుంచి పూజ చేస్తున్నామే ఆడ? అది మా చిన్న కొడుకు కూర్చొని నుంచి ఇప్పుడు 27 ఏళ్ళు అవుతుంది. ఏడనే? చిన్న కొడుకు ఎప్పుడు పుట్టిండు? 90లో పుట్టిండు, అవునా? చిన్నవాడు పుట్టినప్పుడే ఆమె వచ్చినాక 2 రోజులకి అబ్బాయి, చిన్న అబ్బాయి పుట్టిండు, పెద్దరు. అవునే, ఉపేందర్ అని. ఉప్పలమ్మ వెలిచినందుకు ఉపేందర్ అని పేరు పెట్టింది. 2 రోజులకైనా పుట్టిండు. ఇప్పుడు ఉప్పిమమ్మకి ఎన్నేళ్ళు ఉంటాయి? అదే నేను అంటున్నా, 28 ఏళ్ళు, 27 ఏళ్ళు. 28 ఏళ్ళ సంధి నుంచి ఏమంటారు పూజ అనేది చేస్తున్నారు. ఇంట్లో మాకు మల్లన్న కూడా ఉన్నాడు, నరసింహ స్వామి. మల్లన్న లగ్గం చేస్తారు మా అమ్మమ్మ వాళ్ళు. దసరాకి అక్కడ పూజ చేస్తాము, మళ్ళీ అడిగట్టు పోయి అక్కడ మంచిగా చేసుకుంటాం. సంవత్సరాలు వస్తున్నాయి. ఇప్పుడు మా ఆయన చచ్చిపోయి నుంచి మా పిల్లలకు ఏం తెలియదు, ఎట్లా అని ఒప్పుకుంటారు. అంటే ఎప్పుడు సంవత్సరం మా ఆయన ఉంటే అక్కడ అభిషేకం చేపిస్తూ అక్కడ చేసాక ఎప్పుడు 4 రోజులు అక్కడ పాదాలు విరుచుకొని మంచిగా కళ్ళు, సార అన్ని కోటలు పెట్టి మంచిగా శాఖ పెట్టి అంత గుడిని అంతా పాదాల కాడ అన్ని ఉదిచ్చి కుంకుమ, పసుపు అన్ని ఉదిచ్చి పట్టులకేసి వస్తుంటాయి. వేసినాక ఆట పట్ల కూర్చుని ఈ ఆటను తీసుకుపోయి 4 నందిని అక్కడ పెట్టి బొట్టు పెట్టి కాలుగాడికి బొట్టు పెట్టి నీళ్ళు పోసి
మళ్ళా కోటరు కళ్ళు పోసినాక ఆయనకు తండ్రికి లక్ష్మీనరసింహస్వామికి 6 గంటలకు మొక్కుతుంటే మొక్కినాక చేత పడుతుంది. చేత పడితే అక్కడ మూల చేతులు అనమాట. ఇక ఈ మల్లయ్యకు ఏమంటే మాకు 21 రోజు మేము తినము. అదే సట్టి పడతాం కదా, సాములు ఎట్లుంటారో మేము అటు మాదిరికుంటాం. అదే సట్టి లాగా పడతాం. సట్టులాగా పడతాం. ఇక మళ్ళీ మేము అక్కడ పాలు పట్టిస్తాము. ఇక ఒక సట్టే మా దగ్గర లేకపోతే డబ్బులు సరిగ్గా లేకపోతే అక్కడనే అయ్య దగ్గరనే పాలు పట్టిస్తాము, బోనాలు చేస్తాము, అక్కడ చెల్లిస్తాము. తీపి వంటలే. మా తర్వాత 41 రోజు తర్వాత 42 అయినాక 43కు అమ్మవారి దగ్గర పోతాం పోషమ్మ కాడికి. పోషమ్మ కాడికి పోయి అక్కడ భోజనం చేసుకొని కోడిపిల్లం కోసుకొని అక్కడ ఒక పొద్దు ఇస్తాం అనమాట. ఇది జనవరి మంత్ లా ఫస్ట్ వారంలో అవుతుంది. జనవరి అంటే ఇక వీలున్న తీరు 5వ వారం అయితే 5వ వారం, లేకపోతే ఇష్టం లేకపోతే 3వ వారం అట్లా పోతాం. పైకి మనకు డబ్బులు చేతులు తెలియదు కదా. ఎవ్రీ ఇయర్ జనవరిలో మనం కొమరేలి మల్లన్న దగ్గరికి పోయి 4 రోజులు అక్కడ ఉండి మంచిగా బోనం గినం అన్ని చేసుకొని ఇంట్లోకి అన్నీ చేసుకొని పోతాము. మురుకులు, ఉడప్పాలు, ఇంత షుడువా, దాన్ని చాపత్త, చక్కెర అన్ని కూరగాయలు అన్నీ తీసుకొని పోతాం. అక్కడ ఉంటాం 4 రోజులు సరిపోయి పెట్టుకుంటాము. అక్కడ కాలి పువ్వులే కొనుక్కుంటాం. అన్ని కడికలు కొబ్బరికాయలు, కుంకుమ, పసుపు అన్ని కడికలు తీసుకెళ్తాం. ఇక్కడ అన్ని ఏం కావాలో పొగేమి ఇక్కడ అయ్యకు మైసార్ చెప్తుంది, అమ్మవారికి గుర్తులు అటు వాళ్ళకి వేసుకొస్తాం. ఇప్పుడు ఇది మసులుతుంది కదనే, చాలా మసాలా, చాలా మసాలానా? ఓకే. చింతపండు పోసినాం కాబట్టి అది బాగా మరిగితే టేస్ట్ అవుతుంది. ఓకే. అదంతా మసిలిన తర్వాత ఈ శనగపిండి వేయాలి. ఓకే. శనగపిండి మొత్తం ఇట్లా పోయాలనా? ఇట్లా కలుపుకొని నానబెట్టుకొని పోయాలి వెళ్ళాలి. ఈ వంటలు అంటే మా కొడుకులకు ఇష్టం. అవునా? నా వంటలు అంటే మా కోడళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు. అత్త కోడళ్ళది చేపలు వండిన తలకు ఏదో మా పిల్లలు నా కొడుకులకే ఇష్టం. ఈ రకంగా మంచిగా కలిపేసుకొని ఇది ఎంతసేపు మసలనివ్వాలి? ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలలో మసల పెడితే అయిపోయినట్టేనా? దాంట్లో మళ్ళీ తర్వాత మసాలా. ఓకే. సో మనం వెయిట్ చేయాల్సింది జస్ట్ ఇట్లా. ఓకే. ఆ పులుసు ఇప్పుడు సాంబార్ పొడి లాస్ట్లో వేసుకోవాలా? అప్పుడు నేను సాంబార్ పొడి చేసినా కదా గైస్, అదే సేమ్ ఈ పిండి చారులో కూడా వచ్చేస్తుంది. ఇది లాస్ట్ ఇంకా దించుకోవడమేనా? ఓకే. మంచి ఫ్లేవర్ వస్తుంది అమ్మమ్మ, మంచి స్మెల్ వస్తుంది, సాంబార్ స్మెల్ లాగా వస్తుంది. కాకపోతే తింటుంటే ఇంకా చాలా 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 బాగుంటుంది పిండి చారు. అందరూ ట్రై చేసి నూకల పిండి కూడా పోసుకోవచ్చు. నూకల పిండి బియ్యం ఉంటే నానబెట్టుకొని మిక్సీలో వేసి పోయొచ్చు, కానీ వాళ్ళకి తెలియదు కదా, ఎప్పుడు చెప్పించారు. ఓకే. శనగపిండి పోసుకొని బియ్యం నానబెట్టి కూడా. మమ్మీ అయితే గోధుమ పిండి పోస్తుంది పిండి చారు. ఎప్పుడైనా బియ్యం పిండి కూడా పోసుకోవచ్చు. బియ్యం నానబెట్టి మిక్సీలో వేసి పోసేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే. ఫస్ట్ అంటే శనగపిండి పోసి అంతేనా? బంద్ చేసినావా? అయిపోయింది.